హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 మనకి తెలంగాణ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ రౌండ్ 2 ఎంబీబీఎస్ కోర్స్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో తెలంగాణలో వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వడమే అంటే ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయితే చాలు, ఇంకా రిమైనింగ్ రౌండ్స్ అన్నీ చాలా ఫాస్ట్గా అయిపోతాయి. మనకి ఆ కోర్టు కేసు వల్ల కొంచెం డిలే అయింది, కానీ వన్స్ అది క్లియర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్ చూస్తున్నారు కదా ఎంత ఫాస్ట్గా అయిపోతుందో. సో యాజ్ సూన్ యాజ్ ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ వెంటనే రౌండ్ 2కి సంబంధించి కూడా వెబ్ ఆప్షన్స్కి నోటిఫికేషన్ ఇచ్చేశారు. ఎందుకంటే మనకి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కౌన్సిలింగ్ అనేది రిజల్ట్ ఇచ్చేశారు. వన్స్ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్ ఇచ్చేసిన తర్వాత స్టేట్లో కూడా రౌండ్ 2 కౌన్సిలింగ్ స్టార్ట్ చేసేయచ్చు. సో కాబట్టి తెలంగాణలో మనకి రౌండ్ 2కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో కౌన్సిలింగ్ అనేది ఇంత ఫాస్ట్గా జరుగుతుంది కాబట్టి సో మీరు చాలా అటెంటివ్గా ఉండాలి. అండ్ మీరు ఎక్కడికి వెళ్ళకుండా, ఈవెన్ దో దసరా హాలిడేస్ కాబట్టి సో ఎక్కడికో అంటే గుడికి కానీ లేకపోతే వేరే ఊర్లకు కానీ వెళ్తూ ఉంటారు. సో ఈ కొద్ది రోజులు అవన్నీ ఆపేసి ఏంటంటే మీరు కౌన్సిలింగ్కి అప్డేట్ కోసం ఎదురు చూడండి. సో అండ్ వన్స్ సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుంది, సర్టిఫికెట్స్ అన్నీ రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం అటెంటివ్గా ఉండండి. అండ్ ఇప్పుడు నేను రౌండ్ 2లో రూల్స్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ హైదరాబాద్లో సో ఒక 50 సీట్స్ పెరిగాయి. ముందు 150 సీట్స్ ఉన్నాయి, ఇప్పుడు 200 అయ్యాయి. సో ఒక 50 సీట్స్ పెరిగాయి. ఇది ఒక ప్రైవేట్ కాలేజ్ కాబట్టి సో ఏ కేటగిరీలో మనకి 25 సీట్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ మేనేజ్మెంట్ కోటాలో 25 సీట్స్ యాడ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు 25 సీట్స్ మనకి రౌండ్ 2కి కొత్తగా యాడ్ అవుతాయి. అండ్ సో తెలంగాణలో మనకి ఏంటంటే వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాదు, ప్రతి రౌండ్కి మీరు సపరేట్గా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. మీకు రౌండ్ 2లో సీటు కావాలి అనుకుంటే, అప్గ్రేడేషన్ వేరే మంచి కాలేజ్ కోసం కావాలి అనుకుంటే మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మేము రౌండ్ 1లో పెట్టుకున్నాం కదా, అవి సరిపోవు అంటే అవి సరిపోవు. రౌండ్ 2లో మీరు మళ్ళీ కొత్తగా ఆప్షన్స్ అన్నీ ఎంటర్ చేయాలి, మళ్ళీ సేవ్ చేయాలి. ఓకే, మళ్ళీ కొత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి చాలా తక్కువ టైం ఉంటుంది, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. మీరు పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th సెప్టెంబర్ అప్ టు 2 PM వరకు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. 27th సెప్టెంబర్ అప్ టు 2 PM వరకు ఛాన్స్ ఇచ్చారు. నాకు తెలిసి 27th నైటే రిజల్ట్ వచ్చేస్తుంది. సో 27th నైట్ రిజల్ట్ వస్తుంది. దీనివల్ల కొద్దిమంది స్టూడెంట్స్కి బెనిఫిట్ ఉంటుంది. ఎవరైతే బి కేటగిరీలో సీట్ వచ్చి ఉంటుందో, సో ఏ కేటగిరీ కోసం ఎదురు చూస్తూ ఉంటారో, సో వాళ్ళకి లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఏ కేటగిరీ బి లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ ఎప్పుడు ఇచ్చారంటే మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీలో 30th సెప్టెంబర్ వరకు ఇచ్చారు. ఒకవేళ మనకి రౌండ్ 2 రిజల్ట్ అనేది ఏ కేటగిరీలో 27th నైటే ఇచ్చేస్తే, ఒకవేళ మీకు ఏ కేటగిరీలో కనుక సీట్ వచ్చింది అనుకోండి, మీకు కావాలనుకున్న కాలేజ్లో, మీరు బి కేటగిరీలో జాయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్గా ఏ కేటగిరీలోకి జాయిన్ అయిపోవచ్చు. దాని ద్వారా ఏమవుతుందంటే బి కేటగిరీలో కూడా రౌండ్ 2కి వేకెన్సీ అనేది క్రియేట్ అయిపోతుంది. స్టూడెంట్స్కి కూడా సో ఒక ఐడియా అనేది వస్తుంది. కాబట్టి ఎవరైతే బి కేటగిరీ స్టూడెంట్స్ బార్డర్ మార్క్స్లో ఉండింటారో ఏ కేటగిరీలో, సో మీరు ఏ కేటగిరీ కోసం వెయిట్ చేస్తుంటే 27th వరకు వెయిట్ చేయండి. ఎందుకంటే 27th నైట్ కల్లా రిజల్ట్ వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఏ కేటగిరీలో సీట్ వస్తే డైరెక్ట్గా ఏ కేటగిరీలో జాయిన్ అయిపోండి. సో బి కేటగిరీ సీటు వదిలేయండి. అలా కాకుండా మీకు ఇంకా ఏ కేటగిరీ రాలేదంటే నెక్స్ట్ డేనే వెళ్ళేసి బి కేటగిరీ సీట్లో రిపోర్ట్ అనేది చేసేయండి. అండ్ మనకి తెలంగాణలో ఏ రౌండ్లో అయినా సరే, రౌండ్ 1 రౌండ్ 2 ఏ రౌండ్లో అయినా సీట్ వస్తే జాయిన్ అవ్వడం ఖచ్చితంగా మ్యాండేటరీ. సో సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. మీరు జాయిన్ అవ్వకపోతే ఆ సీటు పోతుంది, ఫర్దర్ రౌండ్స్కి నాట్ ఎలిజిబుల్ అయిపోతారు. ఎవరు ఈ రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అంటే, రౌండ్ 1లో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుని ఉంటారో వాళ్ళు మాత్రమే రౌండ్ 2లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్. మీరు రౌండ్ 1లో అసలు ఒక్క కాలేజ్ కూడా వెబ్ ఆప్షన్ పెట్టుకోకపోతే రౌండ్ 2లో పెట్టుకోలేరు. సో రౌండ్ 1లో పెట్టుకున్న వాళ్ళు మాత్రమే రౌండ్ 2కి ఎలిజిబుల్ అవుతారు. రౌండ్ 1లో మీరు పెట్టుకొని సీటు వచ్చింది అనుకోండి, కాలేజీలో జాయిన్ అయిపోయారు అనుకోండి, ఇంకా మంచి కాలేజీ కోసం ఎదురు చూస్తుంటారు కదా, సో అలాంటి క్యాండిడేట్స్ మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు అందరి డౌట్, అన్న వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి అని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ రౌండ్లో ఒక 30 కాలేజెస్ పెట్టారు.
మీకు ఒక 20th ప్లేస్లో ఉన్న కాలేజీలో సీట్ వచ్చింది అనుకుందాం రౌండ్ 1లో. నెక్స్ట్ రౌండ్ 2లో ఏం చేయాలంటే ఈ పైన ఉన్న 19 కాలేజెస్ పెట్టచ్చు. మీరు ఈ పైన ఉన్న 19 కాలేజెస్ మళ్ళీ రౌండ్ 2లో మీరు పెట్టండి. మీరు ఈ కింద ఉన్న కాలేజ్ ఇంకా పెట్టద్దండి. 20th కన్నా కింద ఉన్న కాలేజెస్ పెట్టద్దు. పైన ఉన్న 19 కాలేజెస్ పెట్టండి. మళ్ళీ కింద ఉన్న కాలేజెస్ పెట్టద్దండి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అవసరం లేదు కదా, కింద ఉన్న కాలేజెస్ ఇంకా మీకు అవసరం లేదు. ఆల్రెడీ మీకు 20th కాలేజ్లో సీట్ వచ్చింది. దానికన్నా బెటర్ కాలేజెస్ కావాలంటే పైన ఉన్న కాలేజెస్ పెట్టుకోవాలి. ఓకే, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కింద ఉన్న కాలేజ్ అస్సలు పెట్టద్దు. అండ్ వన్స్ మీకు ఒక కాలేజ్ నుంచి ఇంకో కాలేజ్కి అప్గ్రేడ్ అయిందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట నుంచి మీకు ఈఎస్ఐసి హైదరాబాద్లోకి మీకు అప్గ్రేడేషన్ అయ్యిందనుకోండి, మళ్ళీ మాకు సిద్దిపేటలోనే కావాలి అంటే కుదరదు. కొత్తగా మారిన కాలేజీకి ఖచ్చితంగా వెళ్ళాలి. సో దాని ప్రకారం మీరు పెట్టుకోండి. సీట్ వస్తే జాయిన్ అవ్వడం మ్యాండేటరీ. ఒకవేళ మీకు ఈఎస్ఐసి మెడికల్ కాలేజ్లో మేము జాయిన్ అవ్వము అంటే ఆ సీటు పోతుంది, ముందు ఉన్న సిద్దిపేటలో ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, సీట్ వస్తే మళ్ళీ వేరే కాలేజ్ మారితే ఆ కాలేజీలో కంపల్సరీ జాయిన్ అవ్వాలి. రౌండ్ 1లో వచ్చిన సీటు ఉండదు. కాబట్టి జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. సో ఒకవేళ మీరు రౌండ్ 1లో కరెక్ట్గా ప్రయారిటీ పెట్టుకొని ఉంటే సో మీరు ఏం ఆలోచించుకోకుండా పైన 19 కాలేజెస్ మళ్ళీ పెట్టేయాలి. అంటే పైన ఎన్ని కాలేజెస్ ఉంటే అన్నీ పెట్టేయండి. అలా లేదు, రౌండ్ 1లో మేము మిస్టేక్ చేసాము, సో కొంచెం చెడ్డ కాలేజ్ కూడా పైన పెట్టాము, అంటే కొంచెం లో కాలేజ్ కూడా పైన పెట్టాము. చెడ్డ కాలేజ్ అంటూ ఏముండదు. సో ఏ కాలేజ్ అయినా మంచి కాలేజే మనకి ఎడ్యుకేషన్ ఇస్తుందంటే. సో ఇక్కడ నా మీనింగ్ ఏంటి అంటే, సో జస్ట్ అంటే మీరు మీ ర్యాంక్కి ఏదైతే కొంచెం లో కాలేజ్ అనుకుని ఉంటారో సో అది ఒకవేళ పైన పెట్టుకుని ఉంటే, అది ఒకవేళ మీరు పైన పెట్టుకొని ఉంటే మీరు కొంచెం రాంగ్గా పెట్టుకున్నాం అనుకుంటే ఆ కాలేజీ తీసేయండి. రిమైనింగ్ కాలేజెస్ పెట్టుకోండి. ఒకవేళ ఆర్డర్ మార్చాలనుకున్నా కూడా మార్చుకోండి. కానీ మీకు వచ్చిన కాలేజ్ కన్నా ఇంకా మంచి కాలేజీని మాత్రమే పైన పెట్టండి. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఏమైనా తప్పు చేస్తుంటేనే ఆర్డర్ మార్చండి, లేకపోతే పైన ఉన్న కాలేజ్ అన్నీ యాడ్ చేసేయండి. ఓకే, ఈ కాంప్రమైజ్ అయితే అవ్వద్దు. ఇప్పుడు కాలేజ్ నచ్చేసింది అంటే ఇంకా పైన ఉన్న కాలేజ్ ఇంకా బాగుంటాయి. సో ఇది గుర్తుపెట్టుకోండి. అన్న మాకు రౌండ్ 1లో అసలు సీటే రాలేదు, మరి మేమేం చేయాలి అంటే, సో మీకు ఎన్ని కాలేజెస్ అయితే తెలంగాణలో ఉన్నాయో అన్ని కాలేజెస్ రౌండ్ 2లో పెట్టేయండి. సో మీరు రౌండ్ 1లో ఎలా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని కాలేజీలు యాడ్ చేసి ఉంటారో రౌండ్ 2లో కూడా అన్ని కాలేజెస్ యాడ్ చేయండి, అన్ని కాలేజెస్ పెట్టేయండి, సేమ్ ఆర్డర్ పెట్టేయండి, సేమ్ కాలేజ్ పెట్టండి. ఒకవేళ మీరు రౌండ్ 1లో ఏమైనా మిస్టేక్ చేస్తుంటే రౌండ్ 2లో మళ్ళీ ఆ కాలేజ్ అనేది యాడ్ చేయండి. ఓకే, సో ఇది ఇలా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. అండ్ సీట్ వస్తే జాయిన్ అవ్వడం ఖచ్చితంగా మ్యాండేటరీ. అండ్ అప్గ్రేడ్ అయితే కొత్త కాలేజీకి వెళ్ళడం ఖచ్చితంగా మ్యాండేటరీ. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సిద్దిపేట రౌండ్ 1లో వచ్చింది, రౌండ్ 2లో ఈఎస్ఐసి హైదరాబాద్ వచ్చింది. మీరు ఫస్ట్ ఏం చేయాలంటే సీట్ వచ్చిన తర్వాత సిద్దిపేటలోకి వెళ్ళి అక్కడ రిలీవ్ అవ్వాలి. ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీ సర్టిఫికెట్స్, మీ ఫీజు తీసుకొని మళ్ళీ ఈఎస్ఐసి హైదరాబాద్లోకి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. సో రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది తెలంగాణలో డిఫరెంట్గా ఉంటుంది, ఏపీలో డిఫరెంట్గా ఉంటుంది. తెలంగాణలో ఏంటంటే ఫస్ట్ రౌండ్ 1లో వచ్చిన కాలేజీకి వెళ్ళి మీరు అక్కడ మీ సర్టిఫికెట్స్ మీరు తీసుకొని మళ్ళీ కొత్తగా వచ్చిన కాలేజ్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది. ఇది లాస్ట్ డేట్ ఆఫ్ రిపోర్టింగ్ మళ్ళీ ఇస్తారు మీకు సీట్ వచ్చినప్పుడు, అప్పటిలోపు చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది, సో రౌండ్ 1లో మనకి కొన్ని సీట్స్ ఫిల్ చేయలేదు కదా, అప్రాక్సిమేట్లీ ఒక 1500 సీట్స్ అవి. అండ్ ఆ సీట్స్ అన్నిటికి సంబంధించి సీట్ మ్యాట్రిక్స్ కూడా రిలీజ్ చేశారు, ఏ కాలేజీలో ఏ కేటగిరీలో ఎన్ని ఉన్నాయనేది. సో అది మీరు వెబ్సైట్లో చూడొచ్చు. అండ్ రౌండ్ 1లో ఎవరైతే సీటు వచ్చి కూడా జాయిన్ అవ్వలేదో సో వాళ్ళు రౌండ్ 2కి నాట్ ఎలిజిబుల్. అండ్ ఆ సీటు కూడా పోయి ఉంటుంది కాబట్టి అలా ఒక 40 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఈ 40 సీట్స్ అనేవి మళ్ళీ రౌండ్ 2లో వేకెన్సీగా యాడ్ అవుతాయి, కొత్త వాళ్ళకి సీట్ ఇస్తారు. ఓకే, సో దీని ప్రకారం మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోండి. అండ్ ఖచ్చితంగా చాలా టైం తక్కువ ఉంది కాబట్టి బాగా ఆలోచించుకొని వెబ్ ఆప్షన్స్ పెట్టేయండి. సో ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.